మున్సిపాలిటీలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనన్న గారికి, అట్లాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మా సమ్మక్క సారకలో ఒకరైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, లైబ్రరీ చైర్మన్కి, డిసిసి ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది అన్న ప్రేమతోటి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి చాలా వివరంగా చెప్పారు. మీరందరూ కూడా ఇక్కడ రేవంత్ అన్న మాటలు విన్నాక వచ్చారని నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని నమ్మి మన ముందు మనాలలాగా వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినాక ఆడబిడ్డల ఆత్మాభిమానం ఆత్మాభిమానం అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తూనే వడ్డీ లేని రుణాలు ఇప్పటివరకు 27,000 కోట్లతోటి మనకి ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అటు సన్న బియ్యం అయినా, తర్వాత ఉచిత కరెంట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహాలక్ష్మి పథకం అయినా, ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. మన జిల్లా భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఒక కొత్త రైల్ లైన్ కావాలి, కొత్త నవోదయ కావాలి, లేదా భూపాలపల్లిలో ఉన్నటువంటి గనులకు ఇంకా అధిక భద్రత కావాలి, అధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఏం కొత్త వాళ్ళేం కాదు, వాళ్ళు 10 ఏళ్ల పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి, అభివృద్ధి అనేది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది, మేము దానికి సంధానకర్తలుగా ఉంటాం కాబట్టి మీకు అభివృద్ధి చేసే అవకాశాన్ని మీ ఓటు అనే ఆయుధం వేసి మమ్మల్ని భూపాలపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు మెంబర్లను కనుక గెలిపించినట్లయితే మనము ఇప్పటివరకు 60 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీకి. మన ఎమ్మెల్యే గారికి ఇంతసేపు చాలా ఆరాటపడుతూ చెప్పినారు కాబట్టి ఇంకా అధికంగా నిధులు ఇచ్చే ధైర్యం కానీ, హక్కు కానీ, అధికారం కానీ మన ఎమ్మెల్యే గారికి మీరు కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ తర్వాత మళ్ళా వరంగల్కి, భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ అన్నకి సాదర స్వాగతం తెలుపుతూ అన్నగారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన వరంగల్ జిల్లా మీద వరాలు కురిపిస్తారని నమ్ముతూ మీరందరూ కూడా చేతి గుర్తుకు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఓటేసి అందరినీ మన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, మాకు గిరిజనులు బాగున్నారు, నాయకపులు, గోండు, లంబాడులు కనుక దయచేసి మన నియోజకవర్గ ప్రజల తరపున అదనంగా ఒక 3,500 ఇండ్లు మంజూరు ఇవ్వవలసిందిగా, మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక 1000 ఇండ్లను మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ ఈరోజు వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు సత్యన్న గారికి, ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ గారికి, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు
ఆడబిడ్డలు కూడా ఈరోజు ఇందిరమ్మ చీరలలో చాలా తేజస్గా ఈ రాష్ట్ర ప్రగతి ఎలా ఉందో నా ఆడబిడ్డల్ని ఈ చీరల్లో చూస్తుంటే వారి ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే అంతే తేజస్సుగా కనిపిస్తుంది. నా తోబుట్టువుల ఆడబిడ్డలందరికీ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మధ్యనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అండదండలుగా ఉంటానని చెప్పిన దాంట్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తపిస్తూ శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలా పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఇందాక సత్యన్న గారు అడిగినట్టు భూపాలపల్లిలోనే కాదు అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఇది. పేదవాడి బాధ తెలిసిన ప్రభుత్వం ఇది. ఇల్లు అనేది గౌరవానికి చిహ్నం కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇందాక చెప్పేది కూడా నా చెవులో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా. ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నాకు సూచనలు ఇచ్చారు. 100కి 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో అది భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదే రకంగా 2వ రకంగా ఉండే కొత్తగూడెం కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఇంకా ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం